ఇది నిజంగా షాకింగ్ గా ఉంది. 1988లో అంటే టాటా లైట్ పికప్ ట్రక్స్ తయారు చేయడం ప్రారంభించినప్పటి నుండి ఇప్పుడు 2025 వరకు అంటే టాటా కర్వ్ మరియు హ్యారియర్ వంటి అల్ట్రా మోడర్న్ కార్లు తయారు చేస్తున్నప్పటికీ, దాదాపు 40 సంవత్సరాలుగా ప్యాసింజర్స్ కార్స్ బిజినెస్ లో ఉన్నప్పటికీ, జాగ్వార్ మరియు ల్యాండ్ రోవర్ వంటి గ్లోబల్ కార్ బ్రాండ్స్ ను సొంతం చేసుకున్నప్పటికీ, వేలాది ఇంజనీర్స్ భారీ వర్క్ ఫోర్స్ ఉన్నప్పటికీ టాటా సొంతంగా ఇన్ హౌస్ డీజిల్ ఇంజన్ ను డెవలప్ చేయలేకపోయింది. డిజైన్ విషయంలో కూడా టాటా తనను పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ చేసుకుంది. టెక్నాలజీ విషయంలో టాటా గేమ్ చాలా ముందుకు వెళ్ళిపోయింది. సేఫ్టీ విషయంలో కూడా టాటా ఇండస్ట్రీని బెంచ్ మార్క్ గా కన్సిడర్ చేస్తుంది. కానీ డీజిల్ ఇంజన్ విషయంలో టాటా మొత్తం ఇండియన్ ఆటో ఇండస్ట్రీలో బహుశా చివరి ప్లేస్ లో నిలిచి ఉంది. అంటే సొంత డీజిల్ ఇంజన్ లేకపోవడం టాటాకు అతిపెద్ద వీక్నెస్. కానీ ఈ అతిపెద్ద వీక్నెస్ ను టాటా ఇప్పుడు చివరకు దాటేసింది. ఎందుకంటే టాటా 2 లీటర్ మల్టీజెట్ డీజిల్ ఇంజన్ యొక్క అన్ని డెవలప్మెంట్ రైట్స్ ని ఫియట్ నుండి సొంతం చేసుకుంది. ఇలాంటి క్రిటికల్ టైంలో మొత్తం ఇండస్ట్రీ అన్ని వదిలేసి ఎలక్ట్రికల్ వెహికల్స్ వైపు మళ్లుతున్నప్పుడు, ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్ ను మూసివేయడం వెనక ప్రభుత్వం కూడా పట్టుదలతో ఉన్నప్పుడు, డీజిల్ ఇంజన్ పైన టాటా ఇంత పెద్ద పందెం వేయడం ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ లేదా ఒక భారీ స్ట్రాటజీ బ్లండరేనా? ఈ క్వశ్చన్ కు ఆన్సర్ ఈ రోజు అయితే మీకు ఇవ్వబోతున్నా. అంతేకాదు, ఫియట్ యొక్క ఈ మల్టీజెట్ ఇంజన్ లో ఏముంది, దాని వెనక టాటా మాత్రమే కాదు మొత్తం కార్ ఇండస్ట్రీ ఎందుకు వెంటపడింది, ఈ ఇంజన్ కు ఒకప్పుడు నేషనల్ ఇంజన్ ఆఫ్ ఇండియా అనే ట్యాగ్ ఎందుకు వచ్చిందో కూడా మీకు డీటెయిల్డ్ గా చెప్పబోతున్నా. టాటా చరిత్రలో కొంచెం వెనక్కి వెళ్తే, టాటా మొదట మెర్సిడెస్ తో లైసెన్స్ ఒప్పందం కింద భారతదేశంలోని హెవీ డ్యూటీ ట్రక్కుల్ని తయారు చేసింది. ఆ తర్వాత 1988లో టాటా తన మొదటి లైట్ పికప్ ట్రక్ ని తయారు చేసింది. అది కూడా లైసెన్సింగ్ కిందే. ఎందుకంటే అందులో టాటా ఇంజన్ కాదు, పర్జో ఇంజన్ ఉండేది. పర్జో యొక్క 2 లీటర్ XT88 ఇంజన్ ను టాటా ఒకటి కాదు, ఆ టైంలో తన అన్ని వెహికల్స్ ను ఉపయోగించింది. అది ఒరిజినల్ సియారా అయినా, దాని ఆధారంగా తయారైన టాటా ఎస్టేట్ అయినా, లెజెండరీ ఎంపీవీ టాటా సుమో అయినా, లేదా గాడ్ ఫాదర్ సఫారీ అయినా, టాటా తన అన్ని కార్స్ లో సొంతంగా డెవలప్ చేసిన ఇంజన్ ను కాకుండా అప్పు తెచ్చిన ఇంజన్ ను ఉపయోగించింది. అసలు 1998లో భారతదేశం యొక్క మొదటి స్వదేశీ కార్ గా కన్సిడర్ చేసిన టాటా ఇండికాలో కూడా టాటా పికప్, టెల్కో లైన్ మరియు ఇతర కార్స్ లో ఉపయోగించిన పర్జో ఇంజన్ ను డౌన్ సైజ్ చేసి ఉపయోగించారు. ఆ తర్వాత టాటా కొంచెం మోడర్న్ కార్స్ తయారు చేయడం ప్రారంభించినప్పుడు కంపెనీ పర్జో ఇంజన్ ను వదిలేసి ఫియాట్ తో జాయింట్ వెంచర్ చేసింది. అప్పుడు టాటా ఇండికా విస్తా, ఇండిగో మాంజా, టాటా బోల్ట్ మరియు టాటా జస్ట్ వంటి వెహికల్స్ లో ఫియట్ యొక్క మల్టీజెట్ ఇంజన్ ను ఉపయోగించడం ప్రారంభించింది. ఇవి నిజంగా చాలా రిలయబుల్ గా ప్రూవ్ చేశాయి. టాటా ఆర్యా, హెక్సా మరియు సఫారీలోని 2.2 లీటర్ వైకోర్ మరియు డైకోర్, ఈ రెండు ఇంజన్స్ యొక్క లైసెన్సింగ్ రైట్స్ కూడా PSA గ్రూప్ దగ్గరే ఉండేవి. ఇప్పటి లేటెస్ట్ కార్స్ అయిన హ్యారియర్ మరియు సఫారీలో కూడా టాటా క్రయోటిక్ పేరుతో ఫియట్ యొక్క మల్టీజెట్ ఇంజన్ ను, అంటే అప్పు తెచ్చిన ఇంజన్ ని అమ్ముతుంది. ఫియట్ యొక్క మల్టీజెట్ ఇంజన్స్ అంత రివల్యూషనరీగా ఉన్నాయి. గతంలో మరియు ప్రస్తుతంలో కూడా ఎన్నో కార్స్ లో అవి ఉపయోగిస్తున్నాయి మరియు ఉపయోగిస్తున్నారు కూడా. 2000 సంవత్సరం తర్వాత చిన్న కార్స్ లో ఫియట్ యొక్క 1.3 లీటర్ మరియు పెద్ద కార్స్ లో 1.9 లీటర్ మల్టీజెట్ ఇంజన్స్ భారతదేశంలో ఒక రకంగా ఇండస్ట్రీ స్టాండర్డ్ గా మారాయి. మారుతి సుజుకి దీనిని DDIS పేరుతో తన ఎన్నో కార్స్ లో ఉపయోగించింది. చావర్లేట్ దీన్ని స్మార్ట్ టెక్ పేరుతో తన బీట్ వంటి ఎన్నో కార్స్ లో ఉపయోగించింది. ఫోర్డ్ దీనిని డ్యూరాటార్క్ TDCA అనే పేరుతో తన ఫియాస్ట్ మరియు ఫిగో లో ఉపయోగించింది. ఇతర దేశాల్లో ఎన్నో బ్రాండ్స్ కూడా తమ మల్టిపుల్ కార్స్ లో ఈ ఇంజన్ ఉపయోగిస్తున్నాయి. ఒక ఫియట్ యొక్క 1.3 లీటర్ మల్టీజెట్ డీజిల్ ఇంజన్ గురించి మాట్లాడితే, భారతదేశంలో సుమారు 24 కంటే ఎక్కువ కార్ మోడల్స్ లో మరియు 5 కార్ కంపెనీస్ తమ మిలియన్ కార్స్ లో ఈ ఒక్క ఇంజన్ ఉపయోగించి అమ్మాయి. ఈ ఇంజన్ తన నమ్మకమైన పర్ఫార్మెన్స్ తో దేశవ్యాప్తంగా నమ్మకాన్ని సంపాదించాయి. బహుశా ఇదే కారణంతో 1.3 లీటర్ ఇంజన్ కు నేషనల్ ఇంజన్ ఆఫ్ ఇండియా అనే ట్యాగ్ వచ్చింది. అసలు ఈ మల్టీజెట్ ఇంజన్ లో ఏముంది? టాటాతో సహా ఎన్నో కార్ కంపెనీస్ ఫియాట్ నుండి దీనిని అప్పు తెచ్చాయి. 1996లో ఫియట్ మరియు జనరల్ మోటార్స్ ఒక జాయింట్ వెంచర్ కింద ఈ మల్టీజెట్ డీజిల్ ఇంజన్ ను డెవలప్ చేయడం ప్రారంభించాయి. ఇది బేసిక్ గా కామన్ రైల్ డైరెక్ట్ ఇంజెక్షన్ టర్బో మరియు అత్యంత అడ్వాన్స్డ్ ECU అంటే ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ కాంబినేషన్ తో తయారవుతుంది. ఈ ఇంజన్ లో ఒకటి కాదు, ఎన్నో ప్రత్యేకతలు అయితే ఉన్నాయి. ఏ ఇంజన్ లో అయినా ఫ్యూయల్ కంబషన్ సైకిల్ ఎలా ఉంటుందో అందరికి తెలుసు. కానీ ఈ మల్టీజెట్ ఇంజన్ లో ఒకే కంబషన్ సైకిల్ లో
5 సార్లు చాలా వేగంగా ఫ్యూయల్ ఇంజెక్ట్ అవుతుంది. అంటే మల్టిపుల్ సార్లు ఇంజెక్షన్ జరుగుతుంది. అందుకే దీనికి మల్టీజెట్ అనే పేరు వచ్చింది. ఒకే సైకిల్లో మల్టిపుల్ ఇంజెక్షన్స్ వల్ల డీజిల్ మరింత బెటర్ గా బర్న్ అవుతుంది. చల్లని టెంపరేచర్ లో కూడా ఈజీగా రన్ అవుతుంది. బెటర్ పెర్ఫార్మెన్స్ ను ముఖ్యంగా తక్కువ ఆర్పిఎం దగ్గర ఇస్తుంది. డీజిల్ ఇంజన్ అయినప్పటికీ చాలా సైలెంట్ గా రన్ అవుతుంది. అతిపెద్ద ప్రయోజనం ఏంటంటే ఈ మల్టీజెట్ ఇంజన్ ఈ టెక్నాలజీ వల్ల చాలా ఫ్యూయల్ ఎఫిషియెంట్ గా మారింది మరియు ఎమిషన్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఇక్కడతో అయిపోలేదు, ఇంకా ఉంది. మల్టీజెట్ ఇంజన్ లో ఒక కంబషన్ సైకిల్లో 5 సార్లు డీజిల్ ఇంజెక్ట్ చేయబడుతుంది. ఈ ఇంజెక్షన్స్ మధ్య కేవలం 150 మైక్రో సెకండ్స్ టైం గ్యాప్ ఉంటుంది. ఇది అంత వేగంగా జరుగుతుంది. అది మీరు కనురెప్ప వేయడానికి పట్టే టైంలో 1000వ వంతు మాత్రమే. అంతేకాదు ప్రతి ఇంజెక్షన్ టైంలో ఈ ఇంజెక్టర్స్ స్ప్రే చేసే ఫ్యూయల్ సైజు 1 మైక్రోలీటర్ కంటే తక్కువగా ఉంటుంది. దీనిని నార్మల్ ఎగ్జాంపుల్ తో చెప్పాలంటే మనం ఐ డ్రాప్ ఉపయోగించినప్పుడు ఒక చుక్కలో 50 మైక్రోలీటర్స్ ఉంటాయి. అంటే ఆ చిన్న చుక్కలో 50వ వంతు మాత్రమే డీజిల్ ఒక ఇంజెక్షన్ లో స్ప్రే అవుతుంది. ఈ ఫ్యూయల్ సుమారు 20,000 PSI ప్రెషర్ తో ఇంజెక్ట్ అవుతుంది. అంతేకాదు ఈ ఇంజన్ లో ఉన్న అత్యంత అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ డీజిల్ ఇంజెక్షన్ ను చాలా పర్ఫెక్షన్ గా మరియు స్మార్ట్ గా కంట్రోల్ చేస్తుంది. ఇంజన్ ఎంత ఆర్పిఎం దగ్గర ఉంది, డ్రైవర్ కు ఎంత టార్క్ అవసరం, కూలెంట్ టెంపరేచర్ ఎంత ఉంది, ఇలాంటి అన్ని పాయింట్స్ ను మైక్రో సెకండ్ లో కౌంట్ చేసి ఫ్యూయల్ ఇంజెక్షన్ ను కంట్రోల్ చేస్తుంది. ఈ టెక్నాలజీ ఎంత గొప్పగా ప్రూవ్ అయిందంటే ఆల్ఫా రోమియో తన 156 సెడాన్ లో ఫియట్ యొక్క 1.9 లీటర్ మల్టీజెట్ ఇంజన్ ను ఉపయోగించినప్పుడు అది గతంలో ఉపయోగించిన 3 లీటర్ V6 ఇంజన్ తో సమానమైన పవర్ ని ప్రొడ్యూస్ చేసింది. అంతేకాదు 20 kmpl మైలేజ్ ఇచ్చింది. రిజల్ట్ గా 1.9 లీటర్ మల్టీజెట్ డీజిల్ ఇంజన్ ఈ కారులో V6 ఇంజన్ ను రీప్లేస్ చేసింది. టాటా ప్రస్తుతం ఉపయోగిస్తున్న టాటా సఫారీ హ్యారియర్ లో మల్టీజెట్ 2 లో ఈ ప్రెషర్ 29,000 PSI కి చేరింది. ఒక సైకిల్లో ఇప్పుడైతే 8 ఇంజెక్షన్స్ జరుగుతాయి. ఇంతకు ముందైతే 5 ఇంజెక్షన్స్ జరిగేవి. ఫియట్ మల్టీజెట్ ఇంజన్స్ పాపులారిటీ గురించి మీకు ఇప్పటికే క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. ఇప్పుడు మనం టాటా యొక్క లైసెన్సింగ్ స్టోరీ వైపు వెళ్దాం. ఫియట్ యొక్క 2 లీటర్ మల్టీజెట్ ఇంజన్ ను టాటా క్రయోటెక్ పేరుతో అమ్ముతుంది. ఈ ఇంజన్ లైసెన్స్ రైట్స్ ప్రస్తుతం స్టెలాంటిస్ గ్రూప్ దగ్గర ఉన్నాయి. ఈ కారణంగా టాటా తన అవసరాలకు అనుగుణంగా ఈ ఇంజన్ లో ఏదైనా అప్గ్రేడ్ లేదా కాలిబ్రేషన్ చేయాలనుకుంటే స్టెలాంటిస్ గ్రూప్ తో చాలా కాంప్లికేటెడ్ పేపర్ వర్క్ చేయాల్సి ఉంటుంది. దీనికి చాలా టైము మరియు డబ్బు ఖర్చు అవుతుంది. ఒక ఆటో కార్ రిపోర్ట్ ప్రకారం టాటా ఈ ఇంజన్ యొక్క ఈసీయూలో చిన్న మార్పు కోసం కూడా 10 మిలియన్ యూరోస్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అంటే దాదాపు 10 కోట్లు కేవలం చిన్న మార్పు కోసం. ఇది క్లియర్ గా చూపిస్తుంది టాటా తన కార్స్ లో లిమిటెడ్ వర్షన్స్ ఇంజన్స్ ను మాత్రమే ఇవ్వగలుగుతుంది. హ్యారియర్ లేదా సఫారీ ఈ రెండు కార్స్ అన్ని వేరియంట్ లో కేవలం 170 bhp ఇంజన్ మాత్రమే లభిస్తుంది. అయితే మన టాటాకి ఆపోజిట్ గా మహేంద్ర పైన ఒక లుక్ వేస్తే XUV 700 నుండి స్కార్పియో ఎన్నో మరియు థార్ రాక్స్ వరకు 2 లీటర్ నుండి 2.2 లీటర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్స్ ఆప్షన్స్ ఉన్నాయి. అవి 130 bhp నుండి 200 bhp వరకు పవర్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉన్నాయి. ఇంజన్ లైనప్ లో టాటా మహేంద్ర కంటే ఎంత వెనకబడి ఉందో క్లియర్ గా తెలుస్తుంది. ఈ సమస్యకు ఒకే ఒక సొల్యూషన్ ఏంటంటే ఈ మల్టీజెట్ ఇంజన్ రైట్స్ టాటా చేతుల్లోకి రావడం. అందుకే ఇప్పుడు టాటా 2 లీటర్ మల్టీజెట్ ఇంజన్ యొక్క యూసేజ్, డిజైన్ మరియు అప్గ్రేడ్స్ ఇండిపెండెంట్ గా కంట్రోల్ ని తీసుకుంది. అయితే ఈ ఇంజన్ యొక్క ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఇప్పటికీ స్టెలాంటిస్ దగ్గరే ఉంటాయి. కానీ డిజైన్ మరియు డెవలప్మెంట్ మోడిఫికేషన్స్ టాటాకు లభించింది. దీని వల్ల టాటా ఈ ఇంజన్ యొక్క కాంపోనెంట్స్ రీడిజైన్ చేయగలదు, ఎమిషన్స్ ను కంట్రోల్ చేయగలదు, ఫ్లెక్స్ ఫ్యూయల్ కి అనుగుణంగా మార్పులు చేయగలదు మరియు హైబ్రిడ్ కార్స్ కోసం కూడా ఆప్టిమైజ్ చేయగలదు. ఎందుకంటే టాటా దగ్గర ఇప్పటి వరకు ఒక్క హైబ్రిడ్ కార్ కూడా లేదు. అంతేకాదు టాటా ఈ ఇంజన్స్ ను డిఫరెంట్ పవర్ అవుట్పుట్స్ లో అందించగలదు మరియు రాబోయే BS7 ఎమిషన్స్ నామ్స్ కు అనుగుణంగా స్వయంగా అప్గ్రేడ్ చేయగలదు. ఇప్పుడు మీరు ఆలోచిస్తారు ఇంతకంటే టాటా సొంతంగా ఒక కొత్త ఇంజన్ ను డెవలప్ చేస్తే బెటర్ కదా అని. అలా చేయకపోవడానికి అతిపెద్ద కారణం టైమింగ్. స్క్రాచ్ నుండి కొత్త ఇంజన్ ను డెవలప్ చేయడం చాలా ఖర్చుతో కూడుకున్నది మరియు దీనికి సంవత్సరాలు పడుతుంది. ఈ టైంలో టాటా హ్యారియర్ మరియు సఫారీలు మహేంద్రతో సేల్స్ లో బాగా వెనకబడిపోతున్నాయి. ఎందుకంటే టాటా దగ్గర 170 bhp ఇంజన్ తప్ప వేరే ఆప్షన్ ఏమీ లేదు. అలాంటి టైంలో ఇప్పటికే ప్రూవ్ అయిన మరియు రన్ అవుతున్న ఇంజన్ ను డిఫరెంట్ పవర్ అవుట్పుట్స్ లో రీట్యూన్ చేయడం టాటాకు కాస్ట్ ఎఫెక్టివ్ మరియు స్పీడ్ అప్ ఆప్షన్ అవుతుంది. మీ మనసులో ఇంకో క్వశ్చన్ కూడా రావచ్చు. అన్ని బ్రాండ్స్ ఎలక్ట్రికల్ వెహికల్స్ వైపు వేగంగా మళ్లుతున్న ఈ టైంలో టాటా డీజిల్ ఇంజన్ పైన ఇంత పెద్ద పందెం ఎందుకు వేసింది? దీనికి సమాధానం లార్జ్ ఎస్యూవీలో డీజిల్ డిమాండ్ పెరుగుతుంది. ఇది రిపోర్ట్స్ మరియు డేటా క్లియర్ గా చూపిస్తున్నాయి. అందుకే టాటా ఈ డీజిల్ ఇంజన్ పైన ఇంత పెద్ద పందెం వేసింది. భారతదేశంలో 3వ అతిపెద్ద ఆటోమేకర్ గా ఉన్న టాటాకు సొంత ఇంజన్ చాలా సంవత్సరాల క్రితమే ఉండాల్సింది. ఈ యాక్షన్ తో టాటా తన రెండో అతిపెద్ద వీక్నెస్ ను
ను బహుశా జయించింది. ఎందుకంటే టాటా యొక్క చివరి మరియు అతిపెద్ద సమస్య ఆఫ్టర్ సేల్ సర్వీస్. దాని గురించి వేరే వీడియో చేయాల్సి ఉంటుంది. మీరు ఈ విషయం పైన ఏమనుకుంటున్నారో కామెంట్ లో చెప్పండి.